ఈ విశ్వం ఎంత సంక్లిష్టమైందో అదే విశ్వంలోంచి వచ్చిన మనిషి మెదడు కూడా అంతే సంక్లిష్టమైంది. అలాంటి సంక్లిష్టమైన మన మెదడులో వచ్చే అనేక రకరకాల ప్రాబ్లమ్స్ని ఎంతో నైపుణ్యంతో ఎంతో చాకచక్యంగా దాదాపు వేలాది సర్జరీలు చేసిన తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ న్యూరో సర్జన్స్గా పేరొందిన డాక్టర్ రంగనాథన్ గారు ఈరోజు 3TV హెల్త్తో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. 3TV హెల్త్కి స్వాగతం సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం మీరు అంటే బ్రెయిన్ ఓపెన్ చేసిన సంఘటన మీకు ఎలాంటి ఫీలింగ్స్ అంటే, ఎందుకంటే అది ఒక చాలా కాంప్లెక్స్ పదార్థము, అదొక బ్రహ్మ పదార్థం అంటుంటాం యాక్చువల్గా, అండ్ చాలా వండర్ఫుల్ మ్యాటర్ అది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి సార్? అది అసలు నమ్మశక్యంగాని ఒక ఫీలింగ్ అండి. ఎయిమ్స్లోనే అది ఎవరో హర్యానాలో యాక్సిడెంట్ అయ్యి ఆ బోన్స్ అన్నీ పురుభాగం అంతా చిందరవందర అయిపోయి డ్యూటీ డాక్టర్. ఎయిమ్స్లో పద్ధతి ఏంటంటే 5 సంవత్సరాలు మొదటి 3 సంవత్సరాలు జూనియర్ రెసిడెంట్ అని, తర్వాత 2 సంవత్సరాలు సీనియర్ రెసిడెంట్ అని. సీనియర్ రెసిడెంట్ అంటే మీరు కత్తి చూపించడానికి మీకు లైసెన్స్ వచ్చింది అని, మిగతా టైంలో మీరు అసిస్ట్ చేయటమే, లేదా ఏవో చిన్న చిన్నవి ఏదో చేయటమే. ఇది స్వయంగా చేయడానికి అవకాశం ఉండేటువంటి సమయం లాస్ట్ 2 ఇయర్స్. ఆ సమయంలో ఈ హర్యానా నుంచి వచ్చిన వ్యక్తికి దెబ్బ తగలడం, ఆయనకు ఆపరేషన్ చేయాలని రాత్రి మీద స్టార్ట్ చేయడం. మొట్టమొదటిసారి డైరెక్ట్గా అంటే అంతవరకు చూడడం జరిగింది. చేయడం అన్నది 84 ఆఖరులో అనుకోండి. అసలు చేస్తుంటే ఎంత తప్పు చేస్తున్నామో అని గుండెలో దడదడ, చేస్తున్నామనే సంతోషం. తర్వాత 2 గంటలు తెలియకుండా 3 గంటల ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎనస్థీషియా నుంచి పేషెంట్ రికవరీ మాట్లాడుతూ ఉంటే అంతులేని ఆనందం. అంటే బ్రెయిన్, ఎందుకంటే ఇప్పటికి కూడా బ్రెయిన్ ఎవరు డైరెక్ట్గా ఎలా ఉంటుంది బ్రెయిన్, ఈ బ్రహ్మ పదార్థమనో లేకపోతే ఒక చీజ్ లాగా ఉంటుందనో ఇలాగ ఊహించడం తప్ప నార్మల్గా ఉండే బ్రెయిన్ ఎవరు కూడా చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది భగవంతుడే అలా తయారు చేశాడు. చాలా గట్టి పుర్రి లోపల పెట్టాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకు పొట్టలో చిన్న దెబ్బ తగిలితే దూసుకుపోతుంది. బ్రెయిన్ పైన కవచం లాంటిది అది, ఏది స్కల్ బోన్ పుర్రే. దాని లోపల ఆపరేట్ చేయాలంటే ఆ రోజుల్లో ఇంకా డ్రిల్లు లేవని ఇప్పుడు వచ్చాయి. అప్పుడు ఏముందండి, ఒక్కొక్క రంధ్రం చేయాలంటే గట్టిగా పూర్తిగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిన తర్వాత అరగంట సేపు పట్టేది. అలాగ బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే 4 నుంచి 5 రంధ్రాలు వేయాలి. అంటే ఎంత సమయం పడుతుంది, ఎంత వ్యయ ప్రయాస. అలాంటి ఆ రోజున న్యూరో సర్జరీ మరి అదే మహానుభావులు అలాగే చేశారు. ఇప్పుడు న్యూరో సర్జరీ చాలా మారిపోయింది. నిజానికి నేను న్యూరో సర్జరీ అలాగే అంత సంతోషమైన రోజు అది. ఆ తర్వాత కొన్ని వేలాది ఆపరేషన్ ఇప్పటికి చేశాం మనం, దేవుని దయ వల్ల. భగవంతురాజు విద్య ఇచ్చాడు. ఇండియాలో మీరు ఎక్కువ సర్జరీలు చేసిన డాక్టర్స్లో మీరు ఒకరు ఉన్నారేమో మోస్ట్లీ. అంటే ఇప్పుడు నిజంగా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే 36 సంవత్సరాల ఈ ప్రస్థానంలో చాలా వేలాది ఆపరేషన్లు చేసాం. చాలా క్లిష్టతరమైన కష్టమైన ఆపరేషన్ కూడా చేసాం. వేలాది జనం తాలూకా మనం ఎంతో మంచి జరిపించాం అనేటువంటి గొప్ప సంతృప్తి ఉంది. ఆర్థిక పరిస్థితి వదిలేయండి, కానీ నిజంగా సంతృప్తి వెనక ఆలోచించినట్టయితే ఇన్ని వేల మందికి మనం సేవ చేసి వాళ్ళ కష్ట సమయంలో మనం వాళ్ళకు ఉపయోగకరంగా ఉన్నాం అనేటువంటి ఒక ఆలోచన చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ న్యూరో సర్జరీలని బాగా ఎక్కువ టైం తీసుకున్న ప్రొసీజర్స్ ఇవన్నీ. అవునండి సార్, దానికి చాలా ఓపిక కావాలి, ఈవెన్ శారీరకంగా కూడా మీరు అంత సమాయత్తం అవ్వాలి. మీ డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది సార్ వీటన్నిటి మీరు ఎదుర్కోవడానికి? ఎందుకంటే ఇది డైలీ అవుతుంటుంది మీకు సర్జరీ అని. అవును, అంటే ఇందులో 2 రకాలు ఉందండి. మామూలుగా అన్ని కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్ ఉండి న్యూరో సర్జరీ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏమిటి, ఒక పబ్కి వెళ్ళి ఒక ఇంట్రెస్ట్ ఉండి కొంచెం ఆల్కహాల్ సేవించి గ్రూపులు పార్టీలు, అదొక పద్ధతి. వాళ్ళు కూడా న్యూరో సర్జరీ చేసేవాళ్ళు ఉన్నారు. నాది ఆ కోవకు చెందినవాడిని కాదు. ఏదో తెల్లవారు 4:30 నుంచి 5 గంటలకు లేవడం, చాలా క్రమశిక్షణ జీవితం. బ్రహ్మముహూర్తం, పూర్తిగా వెజిటేరియన్. ఏవి కూడా ఇన్ని సంవత్సరాల ప్రాయంలో కూడా అలవాట్లు కాలేదు. అది గొప్ప తక్కువ అని కాదు, నా పద్ధతి. తర్వాత నేను నమ్మిన దేవుడిది, మాకు గురువులు గారు చెప్పింది ఏంటంటే, ఎప్పుడో బోధన చేశాడు ఆయన, విష్ణు సహస్రనామం చదువుకుంటే దానివల్ల మీకు చాలా జ్ఞాపక శక్తి, గట్టి పట్టుదల ఉంటుంది, మీకు ఇది కూడా వస్తుంది, 2 గంటలు మీరు ఆపరేషన్ చేయడానికి వీటికన్నా ఆయన ఏదో చెప్పడం జరిగింది.
అది ఉదయం సాయంకాలం చెప్పుకోవడం, దానివల్ల విపరీతమైనటువంటి మంచి జరిగిందని నేను చెప్పుకో తప్పదు. అంటే దానివల్ల అందరికీ వస్తుందా అని అంటే నాకైతే అది ఒక కారణం. తర్వాత ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి అదే ఆపరేషన్ చేస్తూ గంటలాది కొలు చేయడం అనేది పెద్ద కష్టంగా, టైం చూడడం కానీ వాచ్ చూడడం కానీ అవసరం లేనటువంటి పరిస్థితి. సో అలవాటు అయిపోయింది. ఆ చేతులు కానీ లేకపోతే గంటలు నిలబడడం కానీ ఏదో ఇబ్బంది రాకుండా బాగానే జరుగుతుందని చెప్పక తప్పదు ఈరోజు కూడా. ఓకే, ఇంకొకటి విన్నాను సార్, శ్రీకాకుళం నుంచి వచ్చే పేషెంట్లని మీరు ఫ్రీగా చూస్తారు, అదొక సర్వీస్ కింద మీరు ఒక మోటో కింద పెట్టుకున్నారు. వాస్తవం అండి అది సార్. ఎందుకంటే శ్రీకాకుళంలో నేను పుట్టి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఆకలింపు బాగా ఉండి ఒక వ్యక్తిని మా ఊర్లో కానీ చుట్టుపక్కల ఊర్లో ఇబ్బంది ఉన్నట్టయితే అప్పుడు ఇంకా ఏమండి అంబులెన్స్లు అవన్నీ అక్కడికి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్కి తరలించాలంటే పడే కష్టాలు చూసి మన తరపు నుంచి కనీసం చేయాల్సింది ఏదంటే శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఇదోదికంగా ఎంత సాయం చేయగలిగితే, అసలు చాలామందికి చాలాసార్లు మనం తీసుకున్న సర్జరీ తాలూకా ఫీజు కూడా తీసుకోకుండా చేయడం జరిగింది. భగవంతుడు ఇంకో దగ్గర ఇస్తాడన్నటువంటి ఆలోచన. అయితే అది కూడా ఒక సంతృప్తి. కనీసం అంటే ఇప్పుడు అందరికీ మనం ఫ్రీగా చేయగలం లేదంటే ఓవర్ స్టేట్మెంట్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మన బండి కూడా నడవాలి కదా. కనీసం కొంత శాతానికి ఏ జిల్లాలో అయితే నేను పుట్టానో నా ఉనికిని, నా రూట్స్ని మర్చిపోలేకుండా వాళ్ళకి నేను సాయం చేయగలిగినటువంటి సంతృప్తి చాలా ఛాతి నిండా ఊపిరి తీసుకోవడానికి నాకు సంతృప్తిగా అనిపిస్తుంది. మీ ఊరి నేపథ్యం, మీ కుటుంబ నేపథ్యం గురించి స్టార్ట్. నిజానికి మా ఊరు నేపథ్యంగానే చెప్పుకోవడానికి అంత ప్రాశస్తమైనది ఏం కాదు అది. అలాగనే నా ఊరు ఈరోజు కూడా జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసేన్ అంటే ఎప్పుడైనా ఆ ఊరు కానీ వెళ్ళేటట్టయితే ఆ భావాలు, ఆ మనోభావాలు అన్నీ పెళ్ళుబుకుతూ ఉంటాయి. ఎందుకు నేను ముందు ప్రస్తావన చేశానంటే అది చాలా చిన్న మారుమూల గ్రామం శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా అంటేనే మన అప్పుడు కంబైన్డ్ రాష్ట్రంలోనే చాలా వెనుకబడిన జిల్లా కింద అది పరిగణించబడేది. అందులో అప్పుడు మా పరిస్థితి ఏమిటి, మా ఊరికి కరెంట్ లేదు. అక్కడ నుంచి మేము పక్కన పట్టణం అంటే శ్రీకాకుళం జిల్లా కేంద్రం, దానికి దగ్గర 6 కిలోమీటర్లు. ఏదో మట్టి రోడ్డు ఉండేది, బస్సు సౌకర్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో మా ఊర్లో తెలుగు మీడియంలో 10వ తరగతి వరకు చదువుకోవడం జరిగింది. అది ఎంతవరకు అంటే ఆశాస్పదంగా ఉండేది. ఎప్పుడు ఇంకా వాచ్లు ఇవన్నీ మొబైల్ ఫోన్లు రోజులు కాదు కదండి. సో చదువుకుంటున్నప్పుడు అక్కడ బెల్ల కొడుతూ ఉంటే స్కూల్లో మా ఇంటికి వినబడేది. లేకపోతే గోడ నీడ, పాతకాలం పద్ధతిలో గోడ నీడ చూసి 12:30 అయిందనో 1 గంట అయిందని అనుకోవడం, అలా స్కూల్కి వెళ్ళడం జరిగేది. 10థలో నేను బాగా నమ్మే భగవంతుని దయ వలన జీవితం మార్చేసింది. ఏ విధంగానంటే నేను అప్పటికి ఏమిటంటే మన కంబైన్డ్ రాష్ట్రంలో 10th క్లాస్లో చాలా మంచి మార్కులు వచ్చాయి. టోటల్ స్టేట్లో గ్రేట్ సార్. అది ఎందుకు మార్చింది అని అంటే ఆ సమయంలో మా అన్నయ్య గారు ఒక చిన్న ఉద్యోగం ఏదో చేస్తూ ఉండేవారు స్కూల్లో. ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు, మీ తమ్ముడు బాగా చదువుతారని చెప్తున్నారు, మీరు మన రాష్ట్రంలోనే ఒక ప్రశస్తమైన కాలేజీ ఉంది, ఆంధ్ర లైలా కాలేజ్ అని, అక్కడ కానీ చేర్పించినట్టయితే మరి మీ తమ్ముడు తెలివైన వాడు, డాక్టర్ కావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి అది జరిగే అవకాశం ఉంది, అక్కడ బాగా అన్నీ బోధిస్తారు, మంచి పద్ధతి ఉంది, క్రమశిక్షణ ఉంది అని. సో దానికి మేము ఆంధ్ర లైలా కాలేజీకి అప్లై చేయటం, ఆ తర్వాత ఆంధ్ర లైలా కాలేజీలో 1970లో అంటే ఇప్పటికీ 52-53 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ కోసం చేరడం జరిగింది. ఎందుకు మా ఊరు దీని గురించి చెప్పడం అంటే ఈరోజు కూడా ఆ ఊరిలో చదువుకున్న వాళ్ళ సంఖ్య కొంచెం పెరిగింది, కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి మార్పులు పెద్ద రాలేదు ఇంకా. ఎందుకంటే శ్రీకాకుళం తాలూకా ప్రభావం కొంతవరకు ఉన్నా
అది ఎక్కడో వెనుకబడిన ప్రాంతం కింద అయిపోయింది. ఇప్పుడు కొంచెం ప్రతి ఇంటి దగ్గర నుంచో చదువుకున్న వస్తున్నారు కాబట్టి కొంచెం మారింది. మేము చదువుకున్నప్పుడు ఊహించండి, లైలా కాలేజీలో నేను చేరాను అని అంటే అదొక పెద్ద న్యూసు. ఎందుకంటే లైలా కాలేజీలో చేరడం అంటే అదొక పెద్ద లెక్కింపు అనమాట. అది అలాంటి సమయంలో లైలా కాలేజ్ బెజవాడలో సీట్ రావడం అది జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ లైలా కాలేజీలోనే చదవడం జరిగింది. అక్కడ చిన్న మాట చెప్పుకోవాలి ఏమిటంటే, లైలా కాలేజీలో ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం సీటు ముందు నుంచి డాక్టర్గా అనుకున్నాం కాబట్టి బైపీసీ సెక్షన్లో చేరదామని వాళ్ళు అనుకున్నాం. బైపీసీ కోసమే అప్లై చేసాం. అప్పుడు సీటు విజయవాడలో ఎంత ఇబ్బంది అంటే, మనం వెయిటింగ్ లిస్టు రోజుకి ఒక 10 మంది 20 పేర్ల లిస్టు పెట్టేవాళ్ళు, ఫలానా వాళ్ళకి సీట్ వచ్చింది అని. అలాగే తెలియని ఊరిలో బెజవాడ మొదటిసారి నేను ట్రైన్ ఎక్కడ మా ఊరు నుంచి, నమ్మండి, ఒగ్గూరు ట్రైన్. అలాగే గడిచింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 5-6 రోజులు ఆ ఊరిలోనే విజయవాడలో ఉండాల్సి వచ్చింది. చివరికి అయిన తర్వాత ఒక రోజు అక్కడ ఎవరైతే సూపరింటెండెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఏం చెప్పారంటే, మీ అబ్బాయికి మీ తమ్ముడికి 97 మార్కులు మ్యాథమెటిక్స్లో వచ్చాయి కాబట్టి బైపీసీ కన్నా ఎంపీసీ సీట్ మేము ఇస్తాము అని చెప్పారు. అయితే ముందు నుంచి మేము నా మెదడులోనే ఒక ఇంటి దగ్గర కానీ వీళ్ళందరూ నువ్వు ఎలాగైనా డాక్టర్ అవ్వాలని చెప్పడం వల్ల అదే దృష్టిలో ఉన్నాం. ఎంపీసీ సీట్ అయితే మాకు వద్దు అని మళ్ళీ మేము శ్రీకాకుళం తిరిగి వచ్చేసాం. శ్రీకాకుళం కాలేజీలో కూడా అప్లై చేయడం జరిగింది. అయితే మార్కులు శ్రీకాకుళం జిల్లాకు ఫస్ట్ కాబట్టి మొదటి సీట్ శ్రీకాకుళం జిల్లాలో బైపీసీ వచ్చింది. అప్పుడు ఒక టెలిగ్రామ్ మాదిరి మనకు ఇన్ఫర్మేషన్ అప్పుడు వచ్చింది, లైలా కాలేజీలో మీకు బైపీసీలోనే సీట్ ఇస్తాం, మీరు చేరాలనుకో రావచ్చును అని. అప్పటికి ఇక్కడ జాయిన్ అయ్యారా సార్? లైలా కాలేజీలో చేరాం. శ్రీకాకుళంలో ఒకసారి అప్లై సీట్ వచ్చింది, చేరాం. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనం కోరుకున్న లైలా కాలేజ్ సీట్లో వచ్చింది కాబట్టి లైలా కాలేజీకి వెళ్దామనే ఉద్దేశంతో బయలుదేరి వచ్చి లైలా కాలేజ్ 2 సంవత్సరాలు అక్కడ హాస్టల్ తాలూకా జీవనం సరళి, క్రమశిక్షణ, ఒక పద్ధతి, ప్రతిదానికి ఒక టైము. ఆ టైంలో చిన్నపిల్లలకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ రోజున భగవంతుడు ఈ స్టేజ్కి తీసుకొచ్చాడంటే చాలా వరకు ఆ క్రమశిక్షణ పద్ధతి అంటే ఏం లేదు. తెల్లవారు 5:30కి లేవాలి, దానికి బెల్లు, 6 గంటలకు సైలెన్స్ అవర్ అంటే అప్పటి నుంచి ఏదో కాఫీ తాగే అలవాటు ఉంటే కాఫీ తాగొచ్చు, లేదంటే చదువుకోవాలి. ప్రతిదానికి అలా ఒక బెల్ ఉండేది. 8 గంటలకు బ్రేక్ఫాస్టు, 9 గంటలకు కాలేజీకి వెళ్ళడానికి ఒక బెల్లు, లైబ్రరీలో ఏదైనా న్యూస్ పేపర్లో చదువుకోవడానికి ఒక ఇది. అంటే మరి అది అతిక్రమించడానికి ఎవరికీ అవకాశం లేదు. 2 సంవత్సరాలు అట్లా జరిగింది. 2 సంవత్సరాల్లో ఫస్ట్ ఎగ్జామ్ ఏమిటంటే అక్కడ 2 సెక్షన్లు, ఇంకొక చిన్న మాట చెప్పుకోవాలి ఏంటంటే అక్కడ 2 సెక్షన్లు ఉండేవి, తెలుగు మీడియం ఒకటి, ఇంగ్లీష్ మీడియం ఒకటి. అప్పటికి ఆంధ్ర ప్రభుత్వం తాలూకా పద్ధతి ఏమిటంటే ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో 10th వరకు చదువుకున్నారో వారికే ఇంగ్లీష్ మీడియంలో సీట్ ఇంటర్మీడియట్లో ఇవ్వాలి అని ఒక రూల్ ఉండేది. సో ఇంగ్లీషులో 10th క్లాస్లో నాకు 94 మార్కులు వచ్చినా కూడా ఈ పద్ధతి వల్ల, ఈ రూల్ వల్ల ఏమిటంటే మనకి ఇంకా ఇంగ్లీష్ మీడియం సీట్ రాలేదు, తెలుగు మీడియంలోనే చేరాం. అలాగే 2 సెక్షన్లు ఉండేవి. ఆ 2 సెక్షన్లకి మా మొట్టమొదటి ఎగ్జామ్ క్వార్టర్లీ ఎగ్జామ్ అయింది. ఆ క్వార్టర్లీ ఎగ్జామ్లో 2 సెక్షన్లకి కలిపి ఫస్ట్ వచ్చాను. అప్పుడు ఈ శ్రీకాకుళం నుంచి వ్యక్తి ఎవరు అని అందరికీ ఒక దృష్టి పడింది. అంటే అప్పుడు ఇంకా నేను ఇంకా భగవంతుడి తాలూకా దీన్ని ఎక్కువగా 3 తిరునామాలు పెట్టుకునేవాడిను, ఏవో హవాయి చెప్పులు, ఏదో పేదది, అట్లా గడిచింది జీవితం. అంత కాటన్ దుస్తులు, హడావుడి, షో లేదు. తర్వాత 10th క్లాసులో మార్కులు ఎక్కువ రావడం వల్ల అప్పుడు ఇంకా భారత ప్రభుత్వం నుంచే ఒక పద్ధతి ఉండేది, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ అని. ఆ నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ రావడం, దాని నుంచి వచ్చిన పైసలతోనే 2 సంవత్సరాలు గడిచిపోయింది. అది ఇంటర్మీడియట్ లైలా కాలేజ్. తర్వాత సార్ మెడిసిన్కి మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ అంటే 72లో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇలా ఎగ్జామ్ ఏది ఉండేది సార్? అంటే మెడిసిన్కి ఎంట్రన్స్ టెస్ట్ ఏముండేది మనకు? అది మేము చేరినప్పుడు 70లో చేరినప్పుడు ఇంక ఎంట్రన్స్ లేదు. అక్కడ 10th క్లాస్ బట్టి ఉండింది సార్. 10th అప్పటికి పియూసీ అనేది ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేది చాలా కామన్గా ఉండేది. మేము ఇంటర్మీడియట్ సెకండ్ బ్యాచ్ కింద మేము పరిగణిస్తాను. మేము చేరేసరికి ఇంకా లేదు. విచిత్రం ఏమిటంటే 70లో మేము జూన్లో చేరాము, 70 నవంబర్లో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటిది మెడికల్ ఎంట్రన్స్ అని వచ్చింది. అప్పుడు ఇంక ఎంసెట్ కాదు, ఇంక ఇంజనీరింగ్ ఇంకా మార్కుల ప్రాతిపదిక మీద ఇచ్చేవాళ్ళు. ఒక మెడికల్ దీంట్లో ఏవో అవకతవకలు లావాదేవీలు జరుగుతున్నాయని ఏదో గవర్నమెంట్ ఆలోచించి
అప్పటికి ఏంటంటే మొట్టమొదటిసారిగా 70లో ఈ ఎగ్జామ్ మొదలుపెట్టారు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్. దాని పేరు మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్. దానికి కాదు, ఆంధ్ర రాష్ట్రం. అలాగా ఇప్పుడు విశాఖపట్నం ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అక్కడే కేంద్రాలు. అంటే శ్రీకాకుళం నుంచి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి మనం ఎగ్జామ్ రాయాల్సిందే. అలాగే కాకినాడ అప్పుడు ఇంకా ప్రైవేట్ కాలేజ్ అది. కాకినాడలో, గుంటూరు, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, కర్నూలు, ఇలా కాలేజీలు ఉండేది. ఆ మొట్టమొదటిసారి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీట్ రావడం జరిగింది. అది 72 సంవత్సరం. 72 మాకు సీట్ వచ్చింది, సంతోషం, చాలా సంతోషపడ్డాము. జరుగుతున్నదల్లా ఏమిటంటే చాలా ఉధృతంగా ఆంధ్ర యాజిటేషన్ జరుగుతూ ఉంది. వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు, బివి సుబ్బారెడ్డి గారు, కాకాని వెంకటరత్నం గారు, వీరు చాలా ఉధృతంగా సెపరేట్ ఆంధ్ర అని, సెపరేట్ తెలంగాణ కాదు, సెపరేట్ ఆంధ్ర, జయాంధ్ర వెంకయ్య నాయుడు గారు అప్పుడు చాలా ముందుండి నడిపించినటువంటి వ్యక్తి. అప్పటి మొన్నటి వరకు వైస్ ప్రెసిడెంట్ గారు. అది చివరికి అది సమస్య పోయింది, అది వేరే విషయం. దానివల్ల జరిగింది ఏమిటి, మాకు నష్టం జరిగింది. మాకు సీట్లు 72 జూన్లో వచ్చినా కూడా 73 అక్టోబర్ వరకు దగ్గర వెయిట్ చేయాల్సి వచ్చింది. సీటు కాలేజీకి వెళ్ళి చేరిపోయాము, క్లాసులు స్టార్ట్ కాలేదు. అక్కడ నుంచి ఇప్పుడు 5.5-6 సంవత్సరాలు, అప్పటికే ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఇప్పుడులాగా ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు కాదు, అప్పుడు 6 సంవత్సరాలు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అని 6 సంవత్సరాలు ఉండేది. ఒక్కొక్క సంవత్సరంలో కొన్ని సబ్జెక్టులు, ప్రతి సంవత్సరానికి ఒక ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు మాటకి ఎవరైనా ఫస్ట్ ఇయర్ ఎంబీబీ చేరారనుకోండి, ఎనాటమీ, ఫిజియాలజీ అని కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. మేము చేరినప్పుడు అలా కాదు, ఇంకా ఇంగ్లీషు, ఫిజికల్ కెమిస్ట్రీ, ఈ సబ్జెక్టులు చదవాల్సి వచ్చినప్పుడు, బయాలజీ. సరే, మరి అప్పటి పరిస్థితి అందరూ చదివారు అలా. మళ్ళీ సెకండ్ ఇయర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే ఒక సెపరేట్ ఎగ్జామ్. అసలు చాలా ఫెయిల్యూర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండేవి. అది చాలా క్లిష్టతరమైంది, చాలా టఫ్ సబ్జెక్ట్. థర్డ్ ఇయర్ నుంచి నిజంగా మెడికల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఎనాటమీ, అక్కడ నుంచి మొదలు రియల్ మెడిసిన్. ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇప్పుడు లేదు. ఫస్ట్ ఇయర్ అనేది డైరెక్ట్గా ఒక స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్ ఈ రోజున కానీ మెడికల్ కాలేజ్ చేరితే ఎనాటమీ, ఫిజియాలజీ నేర్చుకున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ కానీ బయాలజీ లేదు. సో అక్కడే 1.5 years సేవ్ అయిపోయింది. సో చేరినప్పుడు దగ్గర 8 నుంచి 10 నెలలు వేస్ట్ అయింది ఆ 1.5 years. అందుకని ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్స్ అని వచ్చింది. అంటే 5 సంవత్సరాలే. ఆ తర్వాత ఇది హౌస్ మ్యాన్షిప్ 1 సంవత్సరం, అక్కడితో అయిపోతుంది, నమస్తే అని. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ వచ్చిన తర్వాత ఇంకొక ఈ మెడికల్ కోర్సులోనే చాలా గణనీయమైన మార్పు ఎన్టీ రామారావు గారు వల్ల ఏమిటి, ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ అని ఒకటి వచ్చింది. ఆయన ఆలోచన మెయిన్గా ఎందుకు జరిగేది, ఇప్పుడు గుంటూరు, కాకినాడ, వైజాగ్ 3 మెడికల్ కాలేజీ ఆంధ్ర యూనివర్సిటీ కింద ఉండేవి. తిరుపతి, కర్నూలు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. వరంగల్, హైదరాబాద్లో ఉన్న 2 మెడికల్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ. ఏ టైంలో వాళ్ళ ఎగ్జామ్స్ జరిగేవి. అది దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది, ఒకే రాష్ట్రంలో ఉండి 3 సెపరేట్ యూనివర్సిటీస్ 3 సమయాల్లో ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది ఎగ్జాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ చేరాలి. అప్పుడు మరి ఆంధ్ర యూనివర్సిటీలో చేరిన వ్యక్తి ఇక్కడ ఉస్మానియాలో చేయాలంటే ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయింది, సంవత్సరం వేస్ట్ అయింది. అది చాలా మంచి ఆలోచన అయింది, హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. అది వచ్చిన తర్వాత ఏమిటంటే పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకేసారి ఎగ్జామ్. అలాగే మంచి మార్పులు జరిగాయి. సో ఇంటర్మీడియట్ అక్కడ అయిపోయింది, ఎంబీబీఎస్ సీట్ అయిపోయింది. ఎంబీబీఎస్ సీట్ అయిన తర్వాత హౌస్ సర్జన్కి చేరడం జరిగింది. అది మళ్ళీ ఇంకొక మలుపు అని చెప్పాలి. ఎక్కడ చేశారు సార్? ఆంధ్ర మెడికల్ కాలేజీలో. అది సంవత్సరం అక్కడ. అందులో పోస్టింగ్స్ ఉంటుందన్నమాట. కొన్ని రోజులు 1 నెల మెడిసిన్ అని, 1 నెల సర్జరీ అని, 1 నెల గైనకాలజీ, 15 రోజులు న్యూరో సర్జరీ, తక్కువ రోజులు 15 రోజులు కార్డియక్ సర్జరీ అని వాళ్ళు విభజించి అందరికీ అది ఆ మోసలో ఉంటుంది. ఫస్ట్ పోస్టింగ్ న్యూరో సర్జరీలో అయింది నాకు. సో న్యూరో సర్జరీ అంటే అంత ఏదో కొత్త పేషెంట్లు, ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడేది దీనిలో, అందరూ వాళ్ళ లోకంలో ఉంటారు. అయితే అప్పుడు ఒక మహానుభావుడు డాక్టర్ దిబ్బలరావు గారని, ఆయన చెన్నైలో న్యూరో సర్జరీ ట్రైనింగ్ ఎంబీబీఎస్ తర్వాత 6 సంవత్సరాలు కోర్సు చేసి డైరెక్ట్గా డాక్టర్ రామ్మూర్తి గారని గొప్ప చాలా ప్రఖ్యాతమైన వ్యక్తి, దక్షిణ భారతదేశానికి చెన్నైలో ఉండేవాడు న్యూరో సర్జన్.
ఆయన దగ్గర చదువుకుని ఈయన వచ్చాడు. సో ఆయనకు ఆ ఉత్సాహం ఉండేది, ఏది పిల్లలకు నేర్పాలి, న్యూరో సర్జరీ అంటే మంచి సబ్జెక్టు అట్లా. ఒకరోజు మేము ఆయనతో రౌండ్స్ వేస్తున్నప్పుడే ఒక పేషెంట్ పూర్తిగా స్పృహ లేకుండా ఉంటే చెవు నుంచి చీమ వచ్చి స్పృహ లేకుండా ఉన్నాడు. అప్పుడు ఇంక సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు ఎక్కడవండి, లేదు. సో దానిది క్లినికల్ సెన్స్ అంటే పేషెంట్కి ఉన్న ఇబ్బందులను బట్టి గుర్తించగలిగినటువంటి విధానం ఆ రోజుల్లో. ఈ చెవు నుంచి చీమ వస్తుంది కాబట్టి చెవుకి బ్రెయిన్కి ఎంతో దూరం లేదు కాబట్టి బ్రెయిన్లో కూడా చీమ చేరి ఉంటుంది సుమా అని ఒక నిర్ధారణకు వచ్చి, అది కూడా ఎక్కడ అంటే అంతవరకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల ఉంటే చీమ ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ వెనక ఉండాలి. ఇక్కడ ఉండొచ్చు అని అనుకోని కొన్ని కారణాలు ఉంటాయి. కుడి కాలు కుడి చేయి, ఇప్పుడు మాట కుడి పక్కన వచ్చింది, ఎడమ కాలు ఎడమ చేయి పని చేయట్లేదు, కుడి చెవు నుంచి చీమ వచ్చింది, కంటి పాప పెద్దగా అయింది అంటే ఇక్కడెక్కడో ఉండాలి సుమా అని ఒక నిర్ధారణకు వచ్చి అక్కడ ఒక రంధ్రం చేసి బర్హోల్ అంటాం పుర్రెలో ఆ చీమ తీశాడు ఆయన. అన్కాన్షియస్గా అసలు పూర్తి స్పృహలోని మనిషి కళ్ళు తెరిచి మాట్లాడడం మొదలెట్టింది. అంటే ఫస్ట్ మొట్టమొదటి ఏదైతే న్యూరో సర్జరీ పోస్టింగ్లో ఉన్న నాకు చాలా అనిపించింది. అసలు ఎంత విచిత్రం, ఏమిటి అప్పటికప్పుడు మాట్లాడడం ఏంటి అని. స్పృహలో లేని వ్యక్తి. అదే కదా సరి కదా కాళ్ళు పనిచేయటం. ఎందుకంటే మా బ్రెయిన్ యాప్సిస్ అనేది క్యాన్సర్ లాంటిది కాదు, దానికి మంచి యాంటీబయాటిక్ రోజులు అప్పుడు ఇంత యాంటీబయాటిక్ రెసిస్టెంట్ టైప్ యాంటీబయాటిక్లు కాదు, సింపుల్గా పెన్సిలిన్ సల్ఫర్ అవి ఇచ్చేవాళ్ళు. దాంతో పేషెంట్ బాగా డిశ్చార్జ్ అయిపోయారు. అది గొప్ప సంఘటన నాకు. అంటే న్యూరో సర్జరీలో సరిగ్గా చేయగలిగితే ఇంత మంచి ఫలితమైన వండర్. ఆయన ఒక ఐడల్ కింద నేను ఇప్పుడు ఈ రోజు కూడా నేను. అందువల్ల ఏమిటి 15 రోజులు పోస్టింగ్ న్యూరో సర్జరీ అయినా కూడా తర్వాత సంవత్సరం మిగతా 11 నెలల 15 రోజులు మిగతా వేరే వేరే విభాగాల్లో ఉన్నా కూడా సాయంకాలం అయ్యేసరికి న్యూరో సర్జరీ వాడికి చేరుకునేవాడిని. వారు రౌండ్ వేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ న్యూరో సర్జరీ వారు రౌండ్ వేస్తుంటే పేషెంట్ చూస్తుంటే యాక్సిడెంట్ అయినా చూడడం, ఇట్లా న్యూరో సర్జరీ మీద ఇంట్రెస్ట్ అంటూ వచ్చింది. ఎయిమ్స్కి ఎప్పుడు వెళ్ళారు సార్? దానికి సంబంధించిన ఎయిమ్స్ అన్నది అంత సింపుల్గా జరగలేదు. న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన కేంద్రాలు కొన్ని ఉన్నాయి. చెన్నై, మదురై, బెంగళూరు. ఎక్కడైతే 5 సంవత్సరాల కోర్సు, ఎందుకంటే ఎంబీబీఎస్ అక్కడ 2 రకాల కోర్సులు ఉండేవి ఆ టైంలో భారతదేశంలోనే. ఎంబీబీఎస్ 5 సంవత్సరాల కోర్సు ఒకటి, ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ చేసి 3 సంవత్సరాల కోర్సు ఎంసీహెచ్ ఉండేది. 2 పద్ధతులు ఉండేవి. ఈ ఎంబీబీఎస్ తర్వాత 5 సంవత్సరాలు ఉండే కోర్సులు ఉండే ప్లేసులు చాలా లిమిటెడ్. ఈ చెన్నై, మదురై, బెంగళూరు, ఢిల్లీ. అప్పటికి ఇంకా త్రివేంద్రంలో లేదు. మనకి ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత ఇంక ఎంఎస్ఎం ప్రస్తుతానికి ఎందుకు డైరెక్ట్గా చేరిపోదామని ఉద్దేశంలోనే ఉన్నాము ఇప్పుడు. అట్లా మనం బెంగళూరు వెళ్ళాను, మదురై వెళ్ళాను, చెన్నై వెళ్ళాము, ప్రయత్నం చేశాం. రకరకాల కారణాలు అక్కడ ఏమిటంటే ఇప్పుడు చెన్నై వాటిలో ఏమిటంటే స్టేట్ గవర్నమెంట్కి ప్రయారిటీ ఇవ్వడం జరిగేది అక్కడ. సరే మనకు రాలేదు. బెంగళూరులో ఇంకా వేరే కారణాలు అవన్నీ చెప్పుకునే కారణాలు కావు. ఇట్లా మొత్తం మీద మనకు సీట్ రాలేదు న్యూరో సర్జరీలో. సో ఇంత లోపల మన ఆంధ్ర ఎంట్రన్స్ వచ్చింది, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ వస్తున్నప్పుడు మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ రాసాం. ఆఫ్థల్మాలజీ వచ్చింది. మనం అనుకున్నోటి జరగవు కదా. అది చేయటం వల్ల అప్పుడు కొంతమంది సలహా ఇచ్చారు, కొన్ని దగ్గరలో ఎంఎస్ జనరల్ ఆఫ్థల్మాలజీ చేసినా కూడా న్యూరో సర్జరీ చేరవచ్చు అని ఏవో చెప్పి సంజాయించి. ఎందుకంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా నిజంగా చెప్పుకోవాలి చాలా కష్టంగా ఉండేది. ఇంగ్లీష్లో చెప్పుకుంటే హ్యాండ్ టు మౌత్ అని. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్టైఫండ్ వచ్చేది. ఆ అమౌంట్ లేకుండా అప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి తెప్పించి వాడడం అన్నది అది నాకు నచ్చక మరి తప్పని పరిస్థితుల్లో ఆఫ్థల్మాలజీలో చేరాల్సి వచ్చింది. చేరాను. ఆఫ్థల్మాలజీ ఆయన ఆఫ్థల్మాలజిస్టుగా గొప్ప పేరెన్నెక్కగానే ఆఫ్థల్మాలజిస్ట్ కారు, కానీ వ్యక్తిగతంగా మహానుభావుడు. 1-2 సార్లు రౌండ్లో ఆయన గమనించాడు, నువ్వు మనసు లగ్నం లేదు ఇక్కడ, నీకు ఎక్కడో ఉంది మనసు అని గుర్తించారు సార్. గుర్తించాడు ఆయన. లక్ష్మీనారాయణ గారు మహానుభావుడు, లేట్. సో ఏమిటి సంగతి అని అంటే, ఇట్లా సార్ నాకు న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్, తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫ్థల్మాలజీ చేరాల్సి వచ్చింది అని. చూడండి ఎంత గొప్పవాడు. నువ్వు ఒక పని చేయి, నీ న్యూరో సర్జరీ మీద ఇంట్రెస్ట్ కంటిన్యూ చేయి, నెల ఆఖరికి వచ్చి నువ్వు సంతకం పెట్టి నీ స్టైపెండ్ తీసుకో. న్యూరో సర్జరీకి నువ్వు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి నువ్వు ఆల్రెడీ
కంకణం కట్టుకున్నా కాబట్టి అదే దిశలో బాగా చదువు అని ఆయన చాలా ప్రోత్సహించి చేశారు మహానుభావుడు. సో అదే విధంగా ఇంకా న్యూరో సర్జరీకి తదేక ధ్యానంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో ఎలాగైనా సీట్ సంపాదించాలని తదేక ధ్యానంతో చదవడం మొదలుపెట్టాం. అప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీ ఆ ప్రాంతంలో మా మిత్రులు కొంతమంది జూనియర్లు వీళ్ళందరూ కలిసి ఆంధ్ర ఎక్స్ప్రెస్, ఏపీ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. అంటే ఏమిటి, విశాఖపట్నం నుంచి మేము కాజీపేట వరకు ఒక ట్రైన్లో వచ్చి సికింద్రాబాద్ నుంచి వచ్చే ఏపీ ఎక్స్ప్రెస్ ఉండేది. అప్పుడు ఢిల్లీ వెళ్ళాలంటే ఈ ఫ్లైట్లు అవన్నీ మనకెక్కడ జరిగేదండి. అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు సంవత్సరం ఒక 26 గంటలు 28 గంటల ప్రయాణం ఆ రోజుల్లో. అప్పుడు ఏంటంటే మా అందరం యువకులు రేపేంటి సబ్జెక్ట్ ఎగ్జామ్లో ఏముంటుంది అనుకోండి, దానికి సబ్జెక్టులు డిస్కషన్ చేయడం ఇలాంటివన్నీ మొదలుపెట్టాం. ఓకే, ట్రైన్లో ఒక ఆయన మా మిత్రుడే, చాలా అనుంగు మిత్రుడు, ఆయన అడుగుతారు, మరి న్యూరో సర్జరీ సీట్ ఒకటే ఉందని అంటున్నావు, ఆ సీటు నీకే వస్తుందని గ్యారంటీ ఏమిటి అన్నాడు ఆయన. చూసారా, ప్రశ్న సరైంది కానీ జవాబు కూడా అంతే సరైంది. ఆ ఒక్క సీటు నాకు రాకూడదని ఎందుకు అనుకోవాలి? నేను గట్టి ప్రయత్నం చేశాను, బాగా చదివాను, చూద్దాం అనుకోండి, మొత్తం మీద మొండితనం అనండి, ఏమనుకునండి, మన మీద మనకు నమ్మకం అనుకోనివ్వండి, పరీక్షకు వెళ్ళడం జరిగింది. నమ్మండి, అప్పుడు ఏమిటంటే ఇంకా ఇది ఆన్లైన్ ఈ సిస్టమ్స్ కావు, దానికి లిస్ట్ పెట్టేవారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో మనం ఎగ్జామ్ రాసిన 3 రోజులుగా లిస్ట్ పెట్టేవారు. చలి మొట్టమొదటిసారి అసలు ఢిల్లీ నగరం వెళ్ళడం నేను డిసెంబర్ నెల. అబ్బో, అందుకని కొంతమంది మిత్రుల ద్వారా సలహా మేరకు వారి దగ్గర ఉన్న స్వెటర్లు ఇవన్నీ తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వాడకం అవసరం పడలేదు. సో 3 రోజులు రేపు లిస్ట్ పెట్టేస్తారంటే అదేదో మన అదృష్టం, చూద్దాం, ఆ లిస్టే చూసి వెళ్దాం, మళ్ళీ వైజాగ్ వెళ్తే మళ్ళీ రాలేం కదా అనుకొని ఉండిపోయాం. ఆ రోజు సాయంకాలం ఒక మిత్రుడు వచ్చి లిస్టు పెట్టేశారట అనుకొని, సో అందరు పరిగెత్తినట్టుగా నేను పరిగెత్తుకు వెళ్ళడం చూడడం. ఈ న్యూరో సర్జరీ పేరు లాస్ట్లో ఉంది, 5 year కోర్స్ ఇది కింద. అందరూ వాళ్ళు చూసుకొని వచ్చేస్తున్నారు. సరే ఏదో మనకి ఇంక న్యూరో సర్జరీ పెట్టలేదని చూసేసరికి లాస్ట్లో మన పేరు ఉంది. జీవితానికి చాలా సంతోషకరమైన రోజు అది. అంటే ఇన్నాళ్ళకి ఏదైతే ఒక కోరిక అలా ఉండిపోయిందో అది కార్యరూపం దాల్చేటువంటి సమయం వచ్చింది నాకు అనిపించింది. అందులో నా అంత ప్రశస్తమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో ఆ సీట్ రావడం, ఎందుకంటే చాలా వరకు మా మిత్రులు ఎంత సంతోషంగా దాన్ని, అంటే నీకు ఎంత కొట్టేసావని సంతోషం. అది 81 డిసెంబర్ మాట. 2 years సార్? లేదండి, అక్కడ 5.5 సంవత్సరాలు. 5.5 సంవత్సర ఆ కోర్సు 5 సంవత్సరాలు. అక్కడ మళ్ళీ ఒక చిన్న బ్రేక్ వచ్చింది. న్యూరో సర్జరీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో అన్నది చదివే కోర్సు అన్నింటిలో చాలా కష్టమైంది, చాలా క్లిష్టతరమైంది. అంటే ఎంతవరకు అంటే 24 గంటల సమయం సరిపోదు, రోజు 24 గంటలు కదా. కానీ న్యూరో సర్జరీలో పనిచేసే వ్యక్తులకు 24 గంటలు సరిపోవట, ఇంక 26 గంటలు ఉండాలి. అంటే అంత పని చేయాలి. ఏ కారణాంతరం వల్ల కానీ 81 నేను చేరేసరికి న్యూరో సర్జరీ చేరిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సో పూర్తిగా ఆ స్ట్రెస్కి తట్టుకోలేక, అసలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ వాతావరణమే చాలా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది. సో నాకు ఆ ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను న్యూరో సర్జరీ సీట్ వచ్చింది సార్ అని, నేను అప్పుడు కాన్ఫరెన్స్ 81లో న్యూరలాజికల్ సొసైటీ కాన్ఫరెన్స్ వైజాగ్లో అయింది. సో వైజాగ్లో మా ప్రొఫెసర్ అన్నారు, మీ ఇద్దరు ప్రొఫెసర్లు ఎక్కడైతే నువ్వు ఢిల్లీలో చేరబోతున్నావు వాళ్ళిద్దరూ కాన్ఫరెన్స్కి వచ్చారో, వెళ్ళిపోతున్నారు ఇక్కడికి ఢిల్లీ. మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ ఎక్కడికి ఉండేది, చిన్న ఎయిర్పోర్ట్, వైజాగ్ ఎయిర్పోర్ట్, 82 మాట. ఆ ఎయిర్పోర్ట్కి నన్ను తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళి పరిచయం చేశాడు, ఈ అబ్బాయికే వచ్చింది అని. ఛాతీ విరుచుకొని చాలా ఉత్సాహంగా ఉన్న సమయంలో ఆయన దాని మీద నీళ్ళు పోశాడు. ఓ నీకు వచ్చింది ఆ సీటు, హిందీలో. అవును సార్. సరే నువ్వు ఒక పని చెయ్యి, ఒక నెల రోజులు డైరెక్ట్ అఫీషియల్గా చేరొద్దు, నువ్వు కాలేజ్ వార్డులో మీ మిగతా రెసిడెంట్స్ వాళ్ళతో కలిసి మెలిసి ఎన్ని గంటలు పని చేయాలి, ఎంత కష్టం, ఓటీలో ఎలా ఉంటుంది, ఈ వాతావరణంకంతా ఒక నెల రోజులు నువ్వు అలవాటు పడు. స్టడీ చేయనట్టుగా స్టడీ చేయాలి, స్టడీ టూర్ అనమాట. ఆ తర్వాత నెల రోజుల తర్వాత మిమ్మల్ని పిలుస్తాం. పిలిచిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుంది నువ్వు డిసైడ్ చేసి నాకు చెప్పు.
అయితే మనం అప్పటికే మా మనసు ఎలాగైనా చేద్దామని, సరే సార్ అని అన్నాం. ఆయనతో అందరూ ఆయన చూస్తేనే భయం. డాక్టర్ బెనర్జీ గారు నా వెనకున్న ఫోటోలో ఉన్నాడు మహానుభావుడు. సరే సార్ అని చెప్పి ఇంకా తెల్లవారు లేచి ప్రతిరోజు తెల్లవారు 7 గంటలకు పరిగెత్తాలండి. చలి ఢిల్లీ వెళ్ళి తిరిగి 7 గంటలకు వెళ్ళి మిగతా ఎవరైతే సీనియర్లో వాళ్ళతో రౌండ్స్ వేయడం చూస్తూ ఉంటే అది ఎప్పుడు రాత్రి అయినా ఎప్పుడైనా వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు 24/7. అదే కాకుండా అప్పుడు న్యూరో సర్జరీ ఇంకా టఫ్గా ఉండేదండి. ఎందుకంటే న్యూరో సర్జరీ ఈ ఇన్వెస్టిగేషన్స్లో అసలు చాలా సమయం వెచ్చించాల్సి వచ్చేది. అప్పుడు చేసే ఇన్వెస్టిగేషన్స్ ఏమిటి, మెడలో ఒక సూదేసి పేషెంట్ కదులుతూ ఉంటే పేషెంట్ని పట్టుకొని 2-3 ఇంజెక్షన్ చేసి బ్రెయిన్లో ఎలా ఉంది, ఎక్కడుంది ప్రాబ్లము, చీముందా, యాక్సిడెంట్ అయింది కదా, ఎక్కడ క్లాట్ ఉందా అని తెలియాలి. అదొక టైప్ ఆఫ్ ఎండోస్కోపీనా సార్? అది యాంజియోగ్రామ్ అనేవాళ్ళు. ఇప్పుడు గుండెకి ఏదైతే యాంజియోగ్రామ్ ఇది సింప్లిఫై అయిపోయింది, ఇక్కడ నుంచో లేకపోతే ఇక్కడ నుంచో. అప్పుడు ఇక్కడ నుంచి చేయాల్సి వచ్చింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చేసే డాక్టర్కి, చేయించుకుంటున్న పేషెంట్కి, ఇద్దరికి కూడా. ఇంకా కొన్నిసార్లు ఇక్కడ వెంట్రుకులోగ్రామ్ అంటే ఇక్కడ స్కల్ మీద రంధ్రం చేసి దాని లోపలికి మందు ఎక్కించేవాళ్ళు. మందు ఎక్కించి లోపల ఏమన్నా ఎక్కడుంది, ఏంటి ట్యూమర్ ఉందా అని వాళ్ళకి ఎక్స్పర్ట్లు కాబట్టి వాళ్ళకి తెలిసేది. ఈ యాంజియోగ్రామ్ కానీ వెంట్రుకులోగ్రామ్ కానీ టెస్ట్ ఒక ఆర్గనైజ్ చేయాలంటే 2 గంటల సమయం, చేయడానికి ఇంకొక గంట. అంటే ఒక పేషెంట్కి ఒక పరీక్ష చేయడానికి దగ్గరగా 3 నుంచి 4 గంటలు రిస్క్తో కూడుకున్నది కూడా. అయితే ఒక గుడ్డులో మెల్లమాదిరి ఒక అదృష్టం కూడా అక్కడ ఉంది. నేను చేరేసరికి భారతదేశంలో మొట్టమొదటి సిటీ స్కాన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో నెలకొల్పారు. అంటే సిటీ స్కాన్లు ఏమిటి, 10 నిమిషాలు, అది ఇంకా స్లో. ఇప్పుడైతే 3 నిమిషాలు, అప్పుడు ఇంకా 10, 15, 20 నిమిషాలు పట్టేది. అయినా కానీ దానికి ఇబ్బందులు లేకుండా తెలిసేది. అయితే అక్కడేమిటి, ఈ డాక్టర్ బెనర్జీ గారు ఏం చెప్పారంటే సిటీ స్కాన్ అనేది అన్ని ప్రాంతాల్లో లేదు, వస్తుందో రాదో తెలియదు. కాబట్టి సిటీ స్కాన్ మనం ఎక్కువ వాడిస్తే ఆ మెషిన్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకని 5 గంటల తర్వాత సిటీ స్కాన్ రూమ్కి తాళం వేయాలి. ఇప్పుడు రాత్రి మీద యాక్సిడెంట్ అయింది, ఎక్కడో ఫరీదాబాద్ నుంచి వచ్చారు, గాజియాబాద్ నుంచి వచ్చాడు, ఎక్కడో హర్యానా నుంచి వచ్చాడు, మరి అలాగని మనం అడ్మిట్ చేయలేము, మనకు కాదు కదా. అప్పుడు ఈ యాంజియోగ్రాములు చేయాల్సి వచ్చింది. చాలా కష్టమైన తెల్లవారి మేము ప్రతిరోజు 7:30కి డిపార్ట్మెంట్ మీటింగ్ ప్రతిరోజు. ఆ స్టడీ టూర్ 1 మంత్ అయిపోయిన తర్వాత ఆయన ఒక రోజు నాకు అతని ఇంటికి పిలిచాడు. బెంగాలీ మహాశయుడు కాబట్టి ఈ రసగుల్లా స్వీట్లు పెట్టి హిందీలో నాకు అడిగి, మరి ఏం నువ్వు డిసైడ్ చేశావు అని. ఒక 2 నిమిషాలు ఆలోచించి కంటిన్యూ చేస్తాను సార్ అన్నాడు. ఆయన షాక్ తిన్నాడు. నీకు తెలుసా అని ఏం జరిగిందో, ఒక ఆయన చనిపోయాడు సార్. నాకు తెలిసింది. అసలు ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి, ఇక్కడ ఒక మెడికల్ ఎగ్జామ్ అని ఉంటుంది కదా చేరేటప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్గా. సో అందరికీ మీ స్టూడెంట్స్ అందరూ ఒక చోట కూర్చొని పెట్టి ఏవో టెస్టులు చేసేవాళ్ళు ఊరికే. అప్పుడు ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో అక్కడ కోర్స్ ఉంటుంది, ఎంబీబీఎస్ కూడా ఉంది కోర్స్ ఎయిమ్స్లో. అందులో ఎంబీబీఎస్ పాస్ అయ్యి పీజీ వచ్చిన వాళ్ళ అదృష్టంతో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఆ మూల ఎక్కడో తెలియకుండా మనం కూర్చుంటే ఇలా చూసి అనుమానాస్పదంగా న్యూరో సర్జరీ ఈ బకరాయి చేరుతున్నాడు అంటే వీడికి ఎంత కర్మ. అప్పుడు ఆల్రెడీ ఒక వ్యక్తి చనిపోయాడు, నెక్స్ట్ నెంబర్ ఇదేనేమో అనుకొని ఇలాగ అనుమానంగా చూసేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో చేరాం. అయితే 5.5 సంవత్సరాలు కష్టమే అనుకోండి, చాలా కష్టపడి కానీ నేర్చుకున్నది చాలా జీవితం. ఒక పేషెంట్తోనే మాట్లాడే పద్ధతి, వైద్యం చేయటం మిమ్మల్ని రాటు తేల్చింది మొత్తం టోటల్ మార్చిపడేసింది. అదే కాకుండా 5 గంటలు 6 గంటలు ఈజీగా నిలబడగలగడం, పేషెంట్ బాగా అవ్వకపోయినా కూడా ఇంకా ప్రయత్నించి పేషెంట్ని వదిలిపెట్టకుండా ఉండేటువంటి ఒక మొండితనం, ఇవన్నీ కూడా అక్కడ నేర్పాయి. అది అందుకని నేను ఈరోజు కూడా ఎప్పుడు ఎంత అవకాశం దొరికినా కూడా ఒకసారి ఢిల్లీ నగరం వెళ్ళడం, ఆ గొప్ప ఇన్స్టిట్యూట్ని చూస్తే ఒక వైబ్రేషన్ వస్తుంది నమ్మండి. అంటే నమ్మకం ఉన్న వాళ్ళకి తిరుమల ప్రాంగణంలోకి వెళ్తే అయ్యవారి ప్రాంగణంలో ఆ ఓంకారం ఇంటి ఎలాగ ఒళ్ళు పులకరిస్తుందో, నాకు ఎయిమ్స్ తాలూకా ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే ఈరోజు కూడా అదే. ఇన్ని సంవత్సరాలు అయ్యి 41 సంవత్సరం క్రితం నేను చేరినా కూడా గొప్ప ఇన్స్టిట్యూషన్తో అంత మార్పు వస్తుంది. 5.5 సంవత్సరాలు అయింది. తర్వాత అక్కడ ఉండగానే నాకు వివాహం జరిగింది. అప్పుడు తొందరగా వివాహాలు జరిగేవి. 5.5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అరేంజ్డ్ మ్యారేజ్. అప్పుడు మా ఊరికి శ్రీకాకుళంలోనే, మా గ్రామం దగ్గరే. 5.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత డిగ్రీ వచ్చేసింది.
సంతోషం. అయితే మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్తాం? ఇదే ప్రశ్న లేదు. ఆయనే మళ్ళీ మా ఆపద్బాంధవుడు ఆయన బెనర్జీ గారే. ఆయన పిలిచాడు ఇంటికి, ఆఫీస్కి పిలిచాడు. వాస్తవానికి ఏమిటి ఆలోచించావు అని. లేదు సార్ ఇంకేం ఆలోచించలేదన్నాను. ఆయన అన్నాడు ఏదో ఒకటి నువ్వు డిసైడ్ చేయాలి కదా, మరి ఎట్లా అన్నాడు. అని ఆయన చెప్పాడు. హైదరాబాద్లో ఒక నిజామ్స్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఇన్స్టిట్యూట్ వచ్చింది. ఆ ప్రొఫెసర్ నాకు, నేను సిఎంసి వెల్లుల్లో చదువుకున్నప్పుడు నాకు జూనియరు. ఆయనకి నీకు చెప్తాను నీ గురించి, నువ్వు వెళ్ళి ఉద్యోగంలో చేరు అని. అలాగా హైదరాబాద్ ప్రస్థానం మొదలైంది. హైదరాబాద్లో 5 సంవత్సరాలు నిమ్స్లో ఉన్నాం. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత ఆర్థికంగా చాలా కష్టమైపోతాము. నేను నిమ్స్లో ఉండి మా బాబు 87 హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన జన్మించాడు. తర్వాత స్కూల్కి వెళ్ళడం నెమ్మదిగా అవన్నీ జరిగిన వస్తుండేసరికి రిక్వైర్మెంట్స్ అన్న మనకి ఆర్థికంగా ఇబ్బంది అయింది. నిమ్స్లో ఉద్యోగం, నిమ్స్లో ఆపరేషన్ చేయడం, పేపర్లు రాయడం, పిల్లలకు పాఠాలు చెప్పడం, స్టూడెంట్లకి, రెసిడెంట్స్ ఉండేవాళ్ళు అక్కడ. ఇదంతా బాగానే ఉండేది. ఆర్థికంగా అంత ఇదిగా ఉండేది కదా సార్? చాలా తక్కువ, చాలా తక్కువ. అందుకని ఎంతవరకు అంటే ఒక మాట చెప్తాను నేను. ఎక్కడ పంజగుట్టలో ఉండే నిమ్స్ నుంచి అప్పుడు శాంతిశేఖర్ అపార్ట్మెంట్స్ అని రాజ్భవన్ రోడ్లో ఉండేది. అక్కడ వరకు నేను రోజు నడుచుకుని వచ్చేవాడిని, నడుచుకుని వెళ్ళేవాడిని. సార్ నిమ్స్ తర్వాత మీరు మళ్ళీ ఎక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టారు? అదే ముందు చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిజానికి నా మనస్తత్వానికి, నా ఇంట్రెస్ట్కి అసలు నిమ్స్ విడిచిపెట్టాల్సింది కాదు. అప్పటికే దగ్గర ఒక 30 పేపర్లు రాశాను. అంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే ఎన్ని పేపర్లు రాశాం. కొన్ని విదేశాల్లో పబ్లిష్ అయినాయి, మంచి ప్రశస్తమైన జర్నల్స్లో. ప్రతిరోజు 1-2 ఆపరేషన్లు చేస్తూ ఉండేవాళ్ళం. బాగా నలిగింది. అదే కాకుండా చాలా కాన్ఫరెన్స్కి వెళ్ళడం, అక్కడ మీటింగులు మాట్లాడడం, ఇదంతా తెలియకుండా గడిచిపోయింది. ఇబ్బంది అలా ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత వెనక్కి ఆలోచించి చూస్తే ఆర్థికంగా చాలా ఇబ్బంది, ఇంకా గత్యంతరం పరిస్థితి. కాబట్టి ప్రాక్టీస్కి వెళ్దామని ఒక ఆలోచన. అక్కడ ఆయన ఎవరైతే మహానుభావుడు, ఇంకో మహానుభావుడు, న్యూరో సర్జరీ అధిపతి, చాలా గొప్ప మహనీయుడు, మనీషి. ఆయన ఒక మాట నాకు అన్నాడు, మరి నువ్వు ఇక్కడ చదువుకోలేదు, ఈ ఊరు కాదు. ఎందుకంటే ఒక ప్రైవేట్ ప్రాక్టీస్లో ఎవరైనా పేషెంట్ పంపించాలంటే మనకు మిత్రులు ఎవరైనా ఉండాలి కదండి, తెలిసిన సర్కిల్ ఉండాలి. నువ్వు చదువుకున్నది ఎక్కడో వైజాగ్, ఇది హైదరాబాదు. తర్వాత ఎయిమ్స్లో చదువుకొని వచ్చావు, మీ క్లాస్మేట్లు ఎవరు లేరు ఇక్కడ. ప్రైవేట్ ప్రాక్టీస్ కష్టం అవుద్దేమో ఆలోచించు అన్నారు. నేను అన్నాను కష్టం అవుతుంది సార్, మరి అయినా నాకు తప్పని పరిస్థితి, గత్యంతర పరిస్థితి అని ఒక అడుగు ముందుకు వేసి ప్రాక్టీస్కి మొదలుపెట్టాం. అయితే హైదరాబాద్ నగరం అందరినీ, ఆ తల్లి ఏమిటంటే భాగ్యనగరం, కల్పవృక్షం అనుకోండి. నిజంగా ఎవరన్నా ఎక్కడి నుంచి వచ్చైనా కానీ హైదరాబాద్ నగరంలో హాయిగా జీవనం గడపచ్చు. నిజానికి నాకు ఏదైతే అది ఈ ఊరు కాదు అని అనిపించలేదు. నాకు చూస్తూ 87లో హైదరాబాద్ వచ్చాను. అంటే 36 సంవత్సరాలు అయిపోయింది తెలియకుండా. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏ కారణాల వల్ల మనం మాట్లాడే సమయం కాకపోయినా, రెండుగా విడిపోయినా, ముక్కలైపోయినా కూడా తెలుగువారికి హైదరాబాద్ నగరం, హైదరాబాద్ నాగరికం ఉండేటువంటి అనుబంధం అలాంటిది. అది ఏ రోజు విడిపోవడానికి లేదు. సరే, ఇక్కడ హైదరాబాద్లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత నేనుండే శాంతిశేఖర్ అపార్ట్మెంట్స్కి ఎదురుగా ఒక చిన్న నర్సింగ్ హోమ్ ఉండేది, యశోద హాస్పిటల్ అని. అంతా 35-40 బెడ్స్. అప్పటికి నర్సింగ్ హోమ్ అది. సో దానికి వెళ్ళి నేను కలిశాను ఆయన్ని, ఆ ఓనర్ని. ఇట్లా నేను న్యూరో సర్జన్ను, మీ హాస్పిటల్లో న్యూరో సర్జరీ ప్రాక్టీస్ మొదలు పెడతాను. ఆయన ఇట్లా కింద నుంచి పై వరకు చూశాడు. సార్ ఇక్కడ న్యూరో సర్జరీ ఎవరు ఎప్పుడు చేయలేదు సార్, సంవత్సరం ఒక కేసు కూడా రాదు,
మీరు ఎక్కడో ఎయిమ్స్లో న్యూరో సర్జరీ చేశారు, నిజామ్స్లో చేశారని చెప్పి నా దగ్గర ఏం లేదు సార్, నన్ను పరిశాన్ చేయకండి అని అన్నాడు. నేను మొండి కేసు లేదండి, నేను నా పేషెంట్ తీసుకొచ్చి నేను ఆపరేషన్ చేస్తాను, మీరు సౌకర్యం కదా అంటే అవకాశం ఇవ్వండి అని అంటే ఆయన చెప్పాడు, ఏం ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఇంకొక ఆయన ఎవరో ఉంటాడు ఒక ఆర్ఎంఓ లాంటిది, మీరు వెళ్ళి ఆయన కలవండి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే అదే వాడుకోండి. ఇట్లా జరిగింది యశోద హాస్పిటల్లో ప్రవేశం. అదే సమయంలో నాంపల్లిలో మెడ్విన్ హాస్పిటల్, ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది కారణాంతరాల వల్ల, ఉండేది చాలా ప్రసిద్ధమైన హాస్పిటల్. ఈ కాంప్లికేటెడ్ సర్జరీస్, బ్రెయిన్ సర్జరీస్ ఇవన్నీ చేయడానికి అది ఎంచుకున్నాం. థియేటర్ ఉన్నది సార్ వాళ్ళకి, అక్కడ మంచి థియేటరు, అన్ని సౌకర్యాలు, చాలా అన్నీ కాదు అప్పటికి మంచి సౌకర్యాలు ఉండేటువంటి ఒక చోటు, అక్కడ మొదలు పెట్టాం. 92 నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు 97 వరకు మెడ్విన్లో కూడా ఉన్నాం. సైమల్టేనియస్గా యశోద హాస్పిటల్ కూడా ఉండేది. యశోద హాస్పిటల్ 97, 96 ప్రాంతం కల్లా మలక్పేటలో కార్పొరేట్ సంస్థని నెలకొల్పారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా యశోద హాస్పిటల్లోనే 26 సంవత్సరాలు. సిల్వర్ జూబ్లీ అయిపోయింది. సిల్వర్ జూబ్లీ తర్వాత వాళ్ళు దే ఆర్ గుడ్ ఎనఫ్ అని ఒక ఇది చేయటం, ఫెలిసిటేషను, సన్మానం చేశారు. అది కూడా మర్చిపోలేని రోజు. ఆ తర్వాత కొన్ని కారణాంతరం వల్ల ఇంకా కొంచెం, ఎందుకంటే ఒకే చోట్లో 26 సంవత్సరాలు చాలా లాంగ్ పీరియడ్ కాబట్టి ఇంకొక కొత్త యూనిట్, ఒక సంతోషం నాకు ఇన్ని రోజుల తర్వాత కూడా ఏమిటంటే ఏ చోట్లో కూడా కొత్త యూనిట్ డెవలప్ చేసి డెవలప్ చేసే అన్నటువంటి ఒక గొప్ప సంతృప్తి ఉంది. ఉదాహరణకు యశోద హాస్పిటల్లో న్యూరో సర్జరీ ఎవరు లేరు. 26 సంవత్సరాల తర్వాత నేను అది విడిచిపెట్టేసరికి 3 హాస్పిటల్లో, ఇప్పుడు 4 హాస్పిటల్ అయినాయి. న్యూరో సర్జరీ ఒక సంస్థకి పేరు తెచ్చినటువంటి డిపార్ట్మెంట్ అయింది. పేరే కాకుండా ఆర్థికంగా కూడా చాలా తెచ్చినటువంటి సంస్థ, ఇది స్పెషాలిటీ అయింది. నేను ఉన్నప్పుడు 2 ప్లేసులు కూడా ఒకనే న్యూరో సర్జన్. ఇప్పుడు ఒక్కొక్క ప్లేసులో 4 ఉన్నారు. చాలా రోజులు నేనే న్యూరాలజిస్ట్ను, న్యూరో సర్జన్. ఇప్పుడు న్యూరాలజిస్టులు ఇట్లా మారిందిలో సరిని బట్టి. సరే, అక్కడ అయిన తర్వాత 26 సంవత్సరాలు అయిన తర్వాత గచ్చిబౌలిలో సన్షైన్ హాస్పిటల్ అని, ఇప్పుడు దాని పేరు కూడా మారిపోయింది. అందులో 4 సంవత్సరాలు చేసాం. అది కూడా కొత్త యూనిట్ నేనే దాన్ని స్టార్ట్ చేయడం, దాన్ని డెవలప్ చేయడం 4 సంవత్సరాలు. ప్రస్తుతానికి నిజాంపేట హాస్పిటల్ దగ్గర ఎస్ఎల్జీ హాస్పిటల్లో కొన్ని 7 నెలలు 8 నుంచి ఉన్నాం. ఇది హైదరాబాద్లో ప్రస్తావన. అంటే దగ్గర 87 నుంచి ఇప్పటికి 2023, అంటే 36 సంవత్సరాలు హైదరాబాద్తో అనుబంధం. మీరు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చెప్తూ ఉన్నారు కదా సార్, ఇయర్తో సహా మీ మెమరీ యాక్చువల్గా చాలామంది పేషెంట్లు కూడా చెప్తుంటారు, రంగనాథన్ సార్కి ఒకసారి చూసినా, ఒక ఇన్సిడెంట్ ఏదైనా గమనించినా దాన్ని గుర్తుపెట్టుకుంటారని. ఇది ఎలా ప్రాక్టీస్ చేశారు సార్, మీరు ఎలా అలవాడింది? ఇది అందరూ అడిగే ప్రశ్న, చాలా సముచితమైన సమంజసమైన ప్రశ్న. పేషెంట్లు కూడా అడుగుతూ ఉంటారు. దీనికి నేను నమ్మేది ఏంటంటే కొంతవరకు సాధన, రెండోది గుర్తుపెట్టుకోవాలని అనేటువంటి అభిలాష. మీరు చూస్తుంటారు, పాతకాలంలో ఎన్నో పాత హిందీ సినిమాలు వచ్చేవి. ఒక్క పాట రాగానే ఎవరో ఒక వ్యక్తి చెప్తాడు, అది ఫలానా వ్యక్తి సింగరు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసేవాళ్ళు. కొంతమందికి ఇప్పుడు కార్లు చాలా ఎక్కువైనాయి. ఎక్కువ కార్లు అయిన రోజుల్లో కూడా, మీరు ఆ ఫలానా మీ వైట్ కార్ మీదే కదా 4455 అని గుర్తుపెట్టుకొని ఎక్కడో కార్నర్లో ఎక్కడో టర్నింగ్ తీసుకుంటూ ఉంటే చెప్పే సామర్థ్యం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే జ్ఞాపక శక్తి నా ప్రకారం అందరికీ భగవంతుడు ఇచ్చిందే. ఏ సబ్జెక్టు మీద మీరు కేంద్రీకృతం చేస్తారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. స్టాక్ మార్కెట్ మనిషికి టక్కుని అన్ని చేతుల మీద ఉంటుంది. లేకపోతే ఇంకా న్యూస్ పేపర్ జర్నలిస్టులకు మీలాంటి వాళ్ళకి అందరికీ ఏమిటంటే ఏదైంది, ఏ సమయంలో ఏంటి వార్త వచ్చింది అనుకున్నది ఉంటుంది. ఇట్లా అదొక శక్తి, ఒక్కొక్క నాలెడ్జ్. అది దాని మీద ఒక పిసరు ఎక్స్ట్రా ఏమిటంటే గుర్తుపెట్టుకోవాలి అని అన్న ఎక్స్ట్రా ఇంపార్టెన్స్, జిజ్ఞాస. అది ఎందుకంటే నేను మా గురువుగారి దగ్గర నేను గమనించాను. ఢిల్లీలోనే ఆయన బెంగాలీ పేషెంట్ వస్తే బెంగాలీలో మాట్లాడేవాడు, హిందీ పేషెంట్ వస్తే హిందీలో మాట్లాడేవాడు. ఆయన వాళ్ళ పేర్లు చెప్పేసరికి వాళ్ళు ఎంత ఉత్సాహంగా సంతోషపడేవాళ్ళు, డాక్టర్ గారు నన్ను గుర్తుపెట్టుకున్నారని. అది నేను గమనించాను. సో మనం ఇది కూడా ప్రయత్నం చేద్దామని అప్పటి నుంచి అది నాటుకుపోయింది. ఓకే, దానికి నిజానికి గట్టి ప్రయత్నం చేశాను సుమండి. దానివల్ల కొన్ని విస్మరించాల్సి వచ్చింది, వదిలేయాల్సి వచ్చింది. ఎందుకంటే బ్రెయిన్కి భగవంతుడు ఇచ్చేది ఏమిటంటే ఆ లిమిటెడ్ కెపాసిటీ, జ్ఞాపక శక్తి. ఎవరికన్నా కానీ ఏదో రాజాజీ గారికి పెద్ద బ్రెయిన్ అట, అతనికి ఏదో పరిశోధన జరిగింది, వాస్తవానికి నిజం కాదు. ఎవరికైనా బ్రెయిన్ అదే.
మీరు ఏ విషయం మీద ఆకలింపు ఉంటుంది, ఫోకస్ చేస్తారన్న దాన్ని బట్టి ఉంటుంది. నా ఆలోచన అది. ఓకే ఓకే. అందుకని నేను ఆ వ్యక్తి రాగానే ఆ పేర్లు, ఇప్పుడు మాట ఫోన్ నెంబర్లు కొంతమంది, ఇప్పుడైతే మొబైల్ వచ్చింది, మీకు తెలుసు కదా, ఇంటి దగ్గర కొంతమంది నేను చూడకుండానే డయల్ చేయగలిగిన సామర్థ్యం ఉండేది వాళ్ళకి. దాని మీద ఇది అది నేను చిన్న బుక్ ఉండేది నాకు, ఎవరికైనా నాగరాజు లాంటి మిత్రులకు చేయాలంటే ఫోన్ నెంబర్ చూసి డయల్ చేయాల్సి వచ్చింది. అట్లా నా ఆలోచన ఏమిటంటే అది ఎవరికి ఎందుల మీద అభిలాష ఉంది. దానికి మీరు చెప్పినట్టుగా పేషెంట్ గుర్తుపెట్టుకోవడం అన్నది ఇప్పుడు కూడా నేను 68 సంవత్సరాల పై దగ్గర అయినా కూడా అది నేను చేయగలుగుతున్నాను. నిజంగా భగవత్ కృప అని నేను నమ్ముతాను. దానివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, వాళ్ళని గుర్తుంచుకొని పలకరించడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా పేరుతో పిలిచిన మీ ఊర్లో ఎలా ఉందని ఆ సంగతులు తీసుకొచ్చినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నన్ను గుర్తుంచుకున్నారు డాక్టర్ గారు. అవును. అది అంటే ఇది ఈ విషయాన్ని అందరికీ తెలుసు. విషయం వల్ల ఎక్కడంటే ఇప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ప్రయత్నించకపోయేసరికి ఇప్పుడు మధ్యకు పలచనైపోతుంది. ఉదాహరణకి మీకు స్టాక్ మార్కెట్లో అభిలాషుని దాని మీద లెక్కలు గుర్తు పెట్టుకొని సినిమాల మీద, క్రికెట్లో స్కోరు ఎవరు శుభమన్ గిల్ ఎన్ని స్కోర్ చేశాడు ఉండేసరికి మీకు పేషెంట్ల మీద గుర్తుపెట్టుకోవడానికి తక్కువైపోతుంది కదా. అలా నేను ముందే అనుకున్నాను, ఇది నాకు ప్రయారిటీ. పేషెంట్లు గుర్తుపెట్టుకొని వాళ్ళ దగ్గర చేసిన ఆపరేషన్లు చాలాసార్లు నేను. ఇంకోటి ఏమిటంటే ఢిల్లీలో నిజానికి మళ్ళీ అగైన్ మాటిమాటికి నేను నెంబర్ వేసుకుంటాను ఢిల్లీ అంటే, అక్కడ ట్రైనింగ్ పద్ధతి వేరండి. ఒక 70 మంది పేషెంట్లు వార్డు ఉండేది. సార్ పెద్ద సార్ రౌండ్ వేస్తుంటే మేము వెనక్కి వెళ్ళేది. అక్కడ పద్ధతి ఏమిటి, ఏ పేషెంట్ దగ్గర కూడా కేస్ షీట్ ఉండకూడదు. పేషెంట్ వివరాలు ప్రతి ఎవరైతే డ్యూటీ డాక్టర్కి గుర్తుండాలి. మళ్ళీ పేపర్లు తీసి చదివేదానికి లేదు. అంటే అలాంటి ఒక తప్పనిసరి పరిస్థితి కూడా అయింది అక్కడ. మనం బెడ్ నెంబర్ 9కి ఏంటి సర్జరీ అయింది, రిపోర్ట్ వచ్చిందా లేదా అంటే మళ్ళీ అప్పుడు వెతుక్కొని చోటు చెప్పకూడదు. మీరు నెట్టివే పడ్డారు దాంట్లోకి, అందులో గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి. అది ఈ రోజున అదే చాలా ఉపయోగం అయిందని. అయితే మీరు అడగచ్చు, ఎయిమ్స్లో చదివిన వాళ్ళందరికీ ఇంత జ్ఞాపకం ఉందా అంటే అది వేరే వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, ప్రయారిటీస్ని బట్టి ఉంటుంది. డెఫినెట్గా అది నాకు చాలా ఉపయోగకరమైందని నేను ఈరోజు కూడా ఒప్పుకుంటాను. ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ మీకు సంబంధించి, మీ అబ్బాయి కూడా మీరు చదివిన ఎయిమ్స్లోనే సీటు కొట్టి ఇప్పుడు అక్కడ చదువుతున్నారని విన్నాం. దాని గురించి ఇది మీరు ఇంక అడగలేదని నేను ఇంక చూస్తూ ఉన్నటువంటి ప్రశ్న. ఒకడే ఒక అబ్బాయి. అసలు ఎయిమ్స్లో ఒకరికి సీట్ రావడమే, ఒకసారికి రావడమే ఆశ్చర్యం. అలాంటిది అక్కడ ఎలాగ జరిగిందంటే, ఎప్పుడో 82లో నేను ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ మారింది 86కి. అంటే పెద్ద బిల్డింగ్ వచ్చింది, న్యూరో సర్జన్ సైన్స్ సిఎన్ సెంటర్ అని ఉంటుంది. ఒక 8 అంతస్తుల బిల్డింగ్, కార్డియాలజీ, కార్డియక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ. 86, 87 కొంత ప్రాంతం అక్కడ ఉన్నప్పుడు నేను అక్కడ పనిచేయడం జరిగింది. 2017లో మా అబ్బాయి ఎయిమ్స్కి వెళ్ళి, న్యూరో సర్జరీ కాదు సుమండి, కార్డియక్ సర్జరీ విభాగంలో అదే బిల్డింగ్లో నేను ఎక్కడైతే చదువుకొని ఉన్నానో ఆ టైంలో చేయడం అన్నది, అదే ఆ టైం కాదు, అదే ప్లేస్లో, అంతకన్నా మరి ఇంకా సంతోషం ఏం చెప్పాలి చెప్పండి. ఎందుకంటే ఈ చరిత్రలో కూడా తండ్రి కొడుకులు ఎయిమ్స్లో సర్జికల్ స్పెషాలిటీస్ ఇద్దరు చేయటం అన్నది అసలు వేల మీద లెక్క పెట్టుకొని చెప్పచ్చు. ఇది గొప్ప కాకపోయినా వాస్తవం కూడా. 2017లో బాబుకు సీట్ వచ్చి ఢిల్లీ ఎయిమ్స్కి అతను జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు నా ఫీలింగ్స్ వర్ణనాతీతం. అంతే. అంటే నాకు 1982లో సీటు ఫ్లూక్ అనుకోండి, అదృష్టం అనుకోండి, ఏదో అలా వచ్చేసింది అనుకుంటే, ఇంత కాంపిటీషన్లో కార్డియక్ సర్జరీలో అదే ఇన్స్టిట్యూట్లో, అంత గొప్ప ఇన్స్టిట్యూట్లో సీట్ రావడం అన్నది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, నాకు 26 సంవత్సరాలు యశోద హాస్పిటల్లో సన్మానం జరిగింది, తాము చెప్పాను. ఓకే. అక్కడ ఒక వక్త నాకు అడిగారు, డాక్టర్ గారికి భగవంతుడి మీద చాలా నమ్మకం అని. సరే, వాళ్ళ మంచి మాటలు ఏవో చెప్పారు. తర్వాత మనం దానికి ఏదో రిప్లై చెప్పాలి, అది సాంప్రదాయం. నేను 2 మాటలు చెప్పాను. మీరు ముందువారు నాకు అన్నారు భగవంతుడి మీద నమ్మకం అని. అంటే ఇప్పుడు ఎవరో రామదాసులాగో లేకపోతే పోతనలాగో నేను దేవుడిని చూశానని చెప్పడం అబద్ధం కాదు, అబద్ధం అది. కానీ దేవుడు ఉన్నాడు, మా మీద కరుణ చూపిస్తానని అనడానికి ఇంతకంటే నాకు నిదర్శనం ఏమీ లేదు. నేను చదివాను ఏదో ఎయిమ్స్లో, మా అబ్బాయి కూడా అక్కడ సీట్ రావడం అంటే. కాబట్టి డెఫినెట్గా
దేవుడు చల్లని చూపు మా కుటుంబం మీద ఉంది అని నేను చెప్పడం జరిగింది. అవునండి. ఎందుకంటే ఒకరికి సీటు రావడం, ఎయిమ్స్లో రావడం ఎంత కష్టమో తెలిసిన నాకు మా బాబు కూడా అదే సంస్థలో రావడం, చదవటం, అందులోనే కార్డియక్ సర్జరీ, సర్జికల్ స్పెషాలిటీ, కార్డియక్ సర్జరీ, న్యూరో సర్జరీ అనేది చాలా చాలా కష్టమైన సబ్జెక్టులు. మరి అది అదృశ్యకం అనే కాకుండా జరిగింది కాబట్టి అది చాలా సంతోషంగా నేను పరిగణిస్తాను. సార్, మీరు అందుకున్న పురస్కారాల గురించి కాస్త. చిన్న చిన్న పురస్కారాలు ఇవన్నీ ఏమిటంటే గుర్తింపు అన్నది ఇప్పుడు నాకు అదే అక్కడ మీటింగ్లో చాలామంది అడుగుతుంటారు ఏమిటి మీ ఫీలింగ్ అని. అంటే నేను హైదరాబాద్ నగరంలో 87లో అడుగుపెట్టినప్పుడు ఆంగ్లంలో చెప్పుకుంటే ఐ వాజ్ నోబడీ, ఎవరో నేను తెలియదు. ఈరోజు నేను వెనక్కి చూస్తే ఐఎమ్ రికగ్నైజ్డ్ యాజ్ సంబడీ. ఆ సంతోషమే చాలు. అలాగే ఏదో మన భాగ్యనగర్ సిటీ వారు సన్మానం చేశారు. అదే కాకుండా ఇంకా హెచ్ఎంటీవీ వాళ్ళు మధ్యలో సన్మానం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ న్యూరో సెంటర్, నేను యశోద హాస్పిటల్ పనిచేసినప్పుడు సౌత్ ఇండియాకి బెస్ట్ న్యూరో సెంటర్ అని పరిగణించారు. నేను అక్కడ న్యూరో సర్జరీ విభాగంలో అధిపతిగా ఉండి అక్కడ డెవలప్ చేశాను కాబట్టి వాళ్ళు గుర్తించారు. హైబీజ్ టీవీ వాళ్ళు చేశారు. సరే, ఒక మాట ఏమిటంటే కొంతవరకు వచ్చి కొంతవరకు ఆగిపోయినా కానీ ఈ కంబైన్డ్ స్టేట్ నుంచి 8 సార్లు మన పేరుని పద్మశ్రీ అవార్డు కోసం రికమెండేషన్ జరిగింది. సరే, ఆ తర్వాత మనకి ఇంకా అవార్డు అందలేదు. అది భగవత్ కృప, మన అదృష్టం ఉంటే వస్తుంది దానికి. మొత్తం మీద మన రాష్ట్రం నుంచి కూడా ఆ గుర్తింపు జరిగింది అని చెప్పడానికి నాకు కొంత సంతోషంగా అయితే ఉంది. సార్, మీరు ఫ్రీ టైంలో ఏమైనా అంటే ఈ పాలిటిక్స్ అవి ఆర్ మ్యూజిక్ ఇట్లాంటివి ఏమైనా అభిరుచులు ఏమైనా ఉన్నాయి? మ్యూజిక్ వినడమే తప్ప నేను వచ్చిన పరిస్థితుల నుంచి మ్యూజిక్ చేయటం రావడం అనేది జరగలేదు ఏ రోజు కూడా. నేను అభిరుచులు అనుకున్నట్టయితే పుస్తక పఠనం, తర్వాత కరెంట్ అఫైర్స్ చాలా ఫాలో అవుతుంది. ఏ రోజు క్రికెట్ ఆడలేదు, కానీ మొన్న జరిగినటువంటి లాస్ట్ 3rd న్యూజిలాండ్ మీద వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ ఎంత స్కోర్ చేశాడు, లేకపోతే శుభ్మన్ గిల్ ఎంత స్కోర్ చేశాడని చెప్పగలిగిన సామర్థ్యం ఉంది. ఇంట్రెస్ట్ అంతేను. అట్లా ఈ కొన్ని అదే కాకుండా కొన్ని న్యూస్ పేపర్లో కానీ వీటిలో కానీ ఆర్టికల్స్ రాయడం, అంటే ఎక్కువగా మెడికల్ సబ్జెక్ట్స్ మీద రాయటం. సరే మరి మీలాంటి ఛానల్స్ ద్వారా ఇంటర్వ్యూలు, ఎందుకంటే అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేయటం. అది భగవంతుడు కూడా ఆ శక్తి, కమ్యూనికేషన్ స్కిల్ ఇచ్చాడు ఆయన. అంటే సబ్జెక్ట్ ఉన్నది ఒక మాట అన్నట్టయితే చెప్పగలగడం ఉన్నది ఇంకో మాట నా ప్రకారం. అదే సబ్జెక్ట్ని కొత్తగా ఈ వైద్య వృత్తిలోకి రాబోయే ఈ జనరేషన్ వాళ్ళకి మీరు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి, అంటే ఈ వైద్య వృత్తిలోని అపార అనుభవం నుంచి ఎలాంటి సలహాలు ఇస్తారు సార్? వైద్య వృత్తి అందరికీ తెలిసినట్టుగా నేను ఒక మాట చెప్తాను, చాలా చాలా మంచి వృత్తి. లాభాపేక్ష ఒకటే కాకుండా ఒక పేషెంట్ సీరియస్గా ఉండగా మరణ ప్రయత్నం చేసి వైద్యం చేసి ప్రాణాపాయం నుంచి బయటపడేసేటువంటి ఒకే ఒక్క ఏకైక వృత్తి వైద్య వృత్తి. కాబట్టి ఆ సంతోషం 10 కోట్లు మనం సంపాదించినా కూడా రాదు అని అనిపిస్తుంది నాకు ఈరోజు కూడా. అయితే వైద్య వృత్తిలో కూడా ఇప్పుడు ఏమిటంటే ఈ ధనం అన్నది కమర్షియల్ అయిన తర్వాత కొంత వైద్య వృత్తి మీద ప్రజల తాలూకా అది ఒక కమర్షియల్ అయిపోవడం ఒకటి, కన్జ్యూమరిజం అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు నేను 2 మాటలు, హైదరాబాద్లో 36 సంవత్సరాల్లో మొదటి భాగం 2 భాగాలుగా మనం విభజిస్తే, ఫస్ట్ ఏమిటంటే డాక్టర్ గారు ఏం చెప్పినా దేవుడు ఆయన చెప్పింది మన మంచి కోసం చెప్తాడనే ఆలోచన, నమ్మకం ఉండేది. ఇప్పుడు అది తగ్గిపోతూ వస్తుంది సరళత ఉంది. ఎందుకంటే ఇది ఒక కన్జ్యూమర్ ఫారం అన్నది ప్రవేశించి, కన్జ్యూమరిజం, మనం పైసలు పే చేస్తున్నాం, ఆయన సర్వీస్ ఇస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచన, అది ఇబ్బందికరమైన పరిస్థితి అనేది దారితీస్తూ ఉంది. అయినా కానీ వైద్య వృత్తి అన్నది చాలా పవిత్రమైన వృత్తి, చాలా మంచి వృత్తి. ఎవరైనా అందులో ఇంట్రెస్ట్ ఉండి చేద్దామని అనుకుంటే మాత్రం నా సలహా తప్పకుండా మీరు చేయండి, మంచి చేయండి. ప్రజలకి ఎంత సాయం చేసినా ఆ సంతృప్తి మీరు ఇంకా ఏ వృత్తిలో కూడా పొందలేరు. ఇది నాకు అందరికి ఇచ్చేటువంటి సందేశం. తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ న్యూరో సర్జన్గా సేవలు అందిస్తూ కొన్ని వేల సర్జరీలు చేసి ఇప్పటికీ అదే దీక్షతో, అదే పట్టుదలతో, అంతే ఉత్సాహంతో మీరు అనేక మందికి
సర్వీసెస్ ఇస్తున్నారు. మీ బాల్యం గురించి, మీ వైద్యం గురించి, అట్లాగే ఎయిమ్స్లో మీ అనుభవాల గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV Health ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.